ఆడ మొగ అనేది ఎప్పటికీ సమానం కాదండి. కాదు. ఎవరి ప్రత్యేకత వాళ్ళదే తప్ప ఎప్పుడు ఆడ మొగ సమానం కాదు. ఆడవాళ్ళు పిల్లల్ని కంటారు, మగవాళ్ళు కంటారా? మగవాళ్ళు బనీను నెక్కర్తో బయట వెళ్ళి నిలబడతారు. ఆడపిల్ల నిలబడగలుగుతా? అంటే ఎవరి ప్రయారిటీలో వాళ్ళు సమాజం కోసం, కుటుంబం కోసం పనిచేయాలే తప్ప నువ్వు నేను సమానం అనే యుద్ధంతో సమాజాన్ని, ఇంటి వాతావరణాన్ని చెడగొట్టకూడదు అనేది నా ఉద్దేశం. నీ ప్రత్యేకత ఏంటో నువ్వు తెలుసుకో. నీ ప్రత్యేకతలో నువ్వేం సాధించగలవో సాధించి చూపించు. ఎదుటివారి ప్రత్యేకతను గుర్తించు, ఆ ప్రత్యేకతను గౌరవించు. అంతవరకే తప్ప సమానత్వం అనేది ఎప్పటికీ ఉండదు. నా దృష్టిలో సమానత్వం అని చెప్పినా నేను అది అబద్ధం అనే అనుకుంటా. ఎప్పుడు ఆడా మగ సమానం అనే దాన్ని నేను నమ్మను. ఎవరి ప్రత్యేకత వాళ్ళకు ఉంటది. నేను రెస్పెక్ట్ చేస్తా. నా ప్రత్యేకతను నా హస్బెండ్ రెస్పెక్ట్ చేయాలని చూస్తా, అలాగే నా హస్బెండ్ ప్రత్యేకతను నేను రెస్పెక్ట్ చేస్తా. అట్లా ఉండాలి తప్ప నేను నువ్వు సమానం. ఇప్పుడు నెలకు 10,000 రూపాయలు కిరాణానికి అవుతుందంటే ఆయన సంపాదించి తేగలడు. నువ్వు 10,000 సంపాదించలేవా అంటే నేను సంపాదిస్తాను. కానీ ఆ 10,000 పెట్టి తీసుకొచ్చిన కిరాణాన్ని నెల మొత్తం గడపడం ఎలాగో నాకు తెలిసినంత నా హస్బెండ్ కి తెలియదు. అలాగే 10,000 సంపాదించినప్పుడు, కిరాణానికి తెచ్చినప్పుడు రేపు పిల్లల భవిష్యత్తు కోసం ఎలా దాన్ని చేయాలి అనే ఒక ప్లానింగ్ నా హస్బెండ్ కి తెలిసినంత నాకు తెలియదు. అలా ఎవరి ప్రత్యేకతలు వాళ్ళకుంటాయి. ఆ ప్రత్యేకతల్ని రెస్పెక్ట్ చేసుకుందాము. ఆ ప్రత్యేకతల్లో మనల్ని మనం నిరూపించుకుందామే తప్ప సమానత్వం అని, ఇంకొకటని సమాజంలో అలజడులు సృష్టించి ఆడపిల్లల్ని కన్ఫ్యూజ్ చేసి వాళ్ళ జీవితాలను అయితే నాశనం చేయొద్దు అని చెప్తా.